నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నేటి దేవుని మాట 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు. అపోస్తులుడైన పేతురు ఈ పత్రికను హింసలు శ్రమలు ఎదుర్కొంటున్న విశ్వాసులకు రాశాడు. 2వ అధ్యాయంలో విశ్వాసులను 5వ వచనంలో జీవము గల రాళ్ళు అని, 9వ వచనంలో ఎన్నుకోబడిన వంశము అని, యాజక సమూహము అని, 10వ వచనంలో దేవుడు ఏర్పరుచుకున్న ప్రజలు అని గుర్తు చేస్తూ ఈ మహిమకరమైన పిలుపు పొందిన వారు లోకానికి చెందిన వారిగా కాకుండా దేవునికి చెందిన వారిగా జీవించాలని పేతురు ఇక్కడ బోధిస్తూ ఉన్నాడు. 11వ వచనంలో శరీర దురాశల నుండి దూరంగా ఉండమని హెచ్చరిస్తూ ఉన్నాడు. మనం పరదేశులం అనగా ఈ లోకం మన శాశ్వత నివాసం కాదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:13లో ఉన్నట్లు మనందరము భూమి మీద పరదేశులమే, యాత్రికులు అనగా మనము పరలోక రాజ్యానికి ప్రయాణిస్తున్న యాత్రికులం. ఎందుకు అంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మన పౌరసత్వం పరలోకమందున్నది. శరీర సంబంధమైన దురాశలు అనగా పాపపు కోరికలు, అపవిత్రపు ఆలోచనలు, కోపం, అసూయ, వ్యభిచార కోరికలు మొదలైనవి. గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16-17లో ఉన్నట్లు మనలో నివసించిన పరిశుద్ధాత్మకు విరోధంగా పాపము మన ఆత్మీయ జీవితాన్ని నాశనం చేయడానికి నిరంతరం పోరాడుతుంది. అంతేకాక యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14-15లో ఉన్నట్లు దురాశ పాపాన్ని, పాపం మరణాన్ని కలిగిస్తుంది. కనుక హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం, మనలను సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి దేవునికి ఇష్టంగా జీవించాలి. మనం చేస్తున్న ఈ ప్రపంచ యాత్ర తాత్కాలికమైనది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు భూమిపై పరదేశులుగా జీవించారు. మనం కూడా పరదేశులమే. విశ్వాసులమైన మన యొక్క శాశ్వతమైన నివాసం పరలోకమే. ఈ లోకంలో జీవించినంత కాలం మనం యాత్రికులం. మనం కొనసాగిస్తున్న ఈ జీవన యాత్రలో శరీరానికి ఆత్మకు జరిగే యుద్ధాన్ని ప్రార్థన, దేవుని వాక్య ధ్యానం, పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా నడవాలి, జయించాలి. ఆమేన్.